ఇజ్రాయెల్లో ఒక ఫ్రెష్ వాటర్ లేక్ సీ ఆఫ్ గలిలీ అందరినీ షాక్కి గురి చేసింది. సడన్గా దానిలోని వాటర్ మొత్తం కూడా రెడ్ కలర్ అయిపోయాయి అన్నమాట. ఇజ్రాయెల్లో అక్కడ వాటర్ మినిస్ట్రీ కావచ్చు, అక్కడ వాటర్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, అందరూ కూడా సడన్గా ఈ వాటర్ ఎందుకు ఎర్రగా మారిపోయాయని చెప్పి ఆశ్చర్యపోయారు. అయితే ఏదైతే సీ ఆఫ్ గలిలీ ఉందో, ఇజ్రాయెల్కి వెళ్ళిన క్రిస్టియన్ పిలిగ్రిమ్స్ అందరూ కూడా ఖచ్చితంగా అన్ని హోలీ సైట్స్తో పాటు సీ ఆఫ్ గలిలీ కూడా చూస్తారనమాట. సీ ఆఫ్ గలిలీ అనేది చాలా పవిత్రమైన ప్లేస్. జీసస్ క్రైస్ట్ కూడా అక్కడ అడుగు పెట్టారంటారు. ఈ సీ ఆఫ్ గలిలీ ఇది ఒక లోయెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ద వరల్డ్ అని కూడా అంటుంటారనమాట. ఇది సీ లెవెల్ కన్నా చాలా లోపలికి ఉంటుంది, అందుకే దీన్ని లోయెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అని కూడా అంటారనమాట. సీ ఆఫ్ గలిలీ అనేది 250 meters బిలో సీ లెవెల్ ఉంటుందంట. ఇది వన్ ఆఫ్ ద లోయెస్ట్ లేక్స్ ఇన్ ద వరల్డ్ అంటారు. దీన్ని సీ ఆఫ్ గలిలీ అన్న, ఇది సీ కాదు, ఇది లేక్ మాత్రమే అన్నమాట. అయితే జనం చాలా మంది ఈ గత వారం రోజులుగా సీ ఆఫ్ గలిలీని చూసి భయపడుతున్నారంట. ఏంటి ఇంత ఎర్రగా అయిపోయింది దీనిలో వాటర్ మొత్తం అని చెప్పి అక్కడికి వెళ్లే టూరిస్టులు కూడా దాన్ని చూసి దూరంగా పారిపోతున్నారంట. చివరికి ఇజ్రాయెలీ వాటర్ ఎక్స్పర్ట్స్, అక్కడున్న నిపుణులందరూ కూడా దానిలో ఒక గ్రీన్ ఆల్గే ఉంది, దాని పేరు బొట్రికాకస్ బ్రౌనీ. ఆల్గే వల్ల కొత్త కలర్ లోకి ఆ వాటర్ మొత్తం మారిపోయింది. ఈ బొట్రికాకస్ బ్రౌనీ అనే గ్రీన్ ఆల్గే ప్రజెన్స్ వల్ల దీనిలోని వాటర్ మొత్తం కూడా ఎర్రగా మారిపోయిందని చెప్పారనమాట. అయితే గ్రీన్ ఆల్గే వల్ల వాటర్ ఎర్రగా ఎలా మారిపోయిందని దాని మీద చాలా మంది భయపడ్డారు. అంతేకాదు ఈ వాటర్ టచ్ చేయొచ్చో లేదో, ఎందుకంటే పవిత్రంగా ఈ వాటర్ లో మునుగుతారంట. క్రిస్టియన్ పిలిగ్రిమ్స్ అందరూ కూడా ఈ వాటర్ లో ఒకసారి మునిగి వెళ్తారంట. అయితే ఈ వాటర్ సేఫో కాదో, ఈ వాటర్ లో ఉండొచ్చో లేదో అని చెప్పి చాలా మంది పారిపోతున్నారంట. అయితే ఇక్కడ వాటర్ ఎక్స్పర్ట్స్ మాత్రం ఈ వాటర్ కంప్లీట్ గా సేఫ్, వాటర్ క్వాలిటీ చాలా బాగుంది, ఈ ఎకో సిస్టమ్ ఏ విధంగా దెబ్బతినలేదు, ఎవరు పానిక్ కావాల్సిన అవసరం లేదని చెప్తున్నారంట. ఈ బొట్రికాకస్ బ్రౌనీ అనే ఆల్గే క్లోరోఫైటా గ్రూప్ కి సంబంధించింది. దానిలోంచి కెరనాయిడ్ పిగ్మెంట్స్ అనేవి ప్రజెంట్ అవుతాయి. దానివల్ల ఇది రెడ్ కలర్ లోకి వచ్చిందంట. ఒకప్పుడు ఈ ఆల్గే ఏదైతే బొట్రికాకస్ బ్రౌనీ ఉందో దానిలోంచి బయోఫ్యూయల్ తయారు చేయాలన్న ఆలోచన కూడా ఉండేదంట. అంతటి స్ట్రాంగెస్ట్ ఆల్గే అనమాట ఇది. ఇజ్రాయెల్లోనే కాదు, ప్రపంచంలో చాలా లేక్స్ ఒక్కొక్కసారి కలర్ మారుతూ ఉంటాయి అనమాట. అయితే ఇప్పుడు ఈ సీ ఆఫ్ గలిలీ ఏదైతే చాలా పవిత్రమైన లేక్ అని భావిస్తారో, ఆ లేక్ లో ఈ కలర్ మారటం అనేది చాలా మంది పిలిగ్రిమ్స్ ని, టూరిస్ట్ ని షాక్ కి గురి చేస్తుంది అనమాట. దాంతో ఇది ప్రపంచ వ్యాప్తంగా న్యూస్ అయింది. ఈ సీ ఆఫ్ గలిలీ ఈ లేక్ లో చాలా సాలినిటీ కూడా ఉంటుంది అంటారు అనమాట. కొన్ని రకాల బ్యాక్టీరియా, ఫంగై తప్ప మిగతా ఆర్గానిజమ్స్ దీనిలో బతకలేవంట. సో ఇజ్రాయెల్ లో ఉండే సీ ఆఫ్ గలిలీ చాలా ప్రత్యేకమైన ఫ్రెష్ వాటర్ లేక్ అని చెప్పొచ్చు. ఇది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద లోయెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్స్ అంటారు. దీన్ని చాలా పవిత్రమైన లేక్ గా కూడా ఇజ్రాయెల్ లో చూస్తారు. ప్రపంచ వ్యాప్తంగా క్రిస్టియన్ పిలిగ్రిమ్స్ ఎవరైనా ఇజ్రాయెల్ వెళ్ళినా ఈ సీ ఆఫ్ గలిలీని సందర్శించి దానిలో ఒక డిప్ తీసుకుని బయటకు వస్తారంట. ఇది ఇప్పుడు ఎర్ర రంగులో మారింది, అదే విశేషం అనమాట. ప్రస్తుతానికి ఈ గ్రీన్ ఆల్గే వల్ల పెద్ద ప్రమాదం ఏమీ లేదు, కానీ భవిష్యత్తులో అక్కడ హైపోక్సియా అంటే లో లెవెల్స్ ఆఫ్ ఆక్సిజన్ ఉండే ప్రమాదం అయితే ఉంది.